ఆహ్, ఇప్పుడు ఎక్కువగా వినేది ఏంటి అనంటే పీసీఓడీ ఇష్యూస్ వల్ల ఎక్కువ ఇన్‌ఫెర్టిలిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. సో, యాక్చువల్‌గా పీసీఓడీ అనేది అంటే ఇప్పుడున్న డేస్‌లో చాలా మందికి గూడా తెలీదు. నమస్తే. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైట్ కోచ్ రమ గారు. నమస్తే రమ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కువగా వినేది ఏంటి అనంటే పీసీఓడీ ఇష్యూస్ వల్ల ఎక్కువ ఇన్‌ఫెర్టిలిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. సో, అసలు ఈ పీసీఓడీ అంటే ఏంటి? చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పీసీఓడీ అంటే ఏంటి? ఎవరెవరికి ఇట్లాంటివి వస్తుంటాయి? అంటే ఓన్లీ టీనేజెస్‌లోనే పీసీఓడీ ఉంటదా? అనేది ఏమైనా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! డెఫినెట్‌లీ అండి. సో, యాక్చువల్‌గా పీసీఓడీ అనేది అంటే ఇప్పుడున్న డేస్‌లో చాలా మందికి గూడా తెలీదు. అంటే కామన్‌గా పీసీఓడీ ఉంది అనేది గూడా ఐడియా ఉండదు. సో, యాక్చువల్‌గా పీసీఓడీ అంటే ఏంటి అంటే పాలిస్టిక్ ఓవరీ డిసీజ్ అనమాట. సో, అంటే మనకి ఓవరీస్‌కి వచ్చే ఒక వ్యాధి అని చెప్పొచ్చు చెప్పాలంటే. అంటే ఓవరీస్‌లో వ్యాధి అని అంటే నార్మల్‌గా పోలికల్స్ ఏవైతే ఉన్నాయో పోలికల్ డెవలప్‌మెంట్ అనేది ఉండదనమాట. సో, మనకి అంటే మనకి 8th డే పీరియడ్ అయిపోగానే మనకి పీరియడ్ సైకిల్ అయిపోయినాక 8th డే పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా. సో, ఈ పీరియడ్ వచ్చినప్పుడు ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోవాలన్నమాట. మనకి కరిగిపోయి మళ్ళీ 8th డే నుంచి కొత్త ఎగ్స్ అనేది ఫామ్ అవ్వాలి. సో, ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఎగ్స్ అన్నీ కరిగిపోకుండా కొన్ని అట్లాగే ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎగ్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, ఒక ఎగ్ మనకి డెవలప్ అవుతుంది, మిగతా 9 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో కరిగిపోవాలి మనకి. సో, కానీ ఇక్కడ కరిగిపోకుండా అంటే బాడీనే కరిగించుకుంటుంది అనమాట. హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల కరిగిపోతాయి. ఇది లేనప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లోకి వాటర్ వెళ్ళినప్పుడు వాటర్ బబుల్స్ అంటారు. సో, అట్లాగే దాంట్లోకి బ్లడ్ వెళ్ళినప్పుడు చాక్లెట్ టెస్ట్లు అని పిలుస్తారనమాట. సో, ఇది కామన్గా మనకి పీసీఓడీ అంటే మనకి నార్మల్గా హార్మోన్స్ ఏంటంటే మనుషులు కాదు కదా, కామన్గా హార్మోన్స్ కాబట్టి. సో, ఆల్రెడీ ఎగ్స్ ఉన్నాయి, కొత్త ఎగ్స్ని డెవలప్ చేయని అవసరం లేదని చెప్పి మనకి పీరియడ్ సైకిల్ అనేది ప్రొలాంగ్ అవుతుంది అనమాట. సో, 30 డేస్కి రావాల్సింది 40 డేస్, సో 2 months, 3 months, 6 months. ఒకనొక కండిషన్లో ఇది పీసీఓడీ బాగా ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే తప్పించి పీరియడ్ సైకిల్ అనేది రాదనమాట. సో, దీనిని అంటే కామన్గా మనకి దీన్ని అంటే ఈజీగా చేసుకోవచ్చు. టీనేజర్స్ ఉంటారు కదా, అంటే నార్మల్గా 16 to 20 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే మనకు కంపల్సరీ ఓవర్కమ్ అవుతుంది. ఓకే. ఈ పీసీఓడీ అనేది అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉంటుందా? లేదు అనంటే ఎక్కువ ఇష్యూస్ అయితే మనకి ప్రెగ్నెంటీ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి పీసీఓడీ నుంచి. సో, ఆఫ్టర్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయా? వస్తాయి. సో, కామన్గా ఏంటి అని అంటే మనకి పీసీఓడీ అనేది కామన్గా టీనేజర్స్కి వచ్చేది. అంటే నార్మల్గా పీసీఓడీ ఉంది అని అంటే మనకి అప్పర్ లిప్ పైన హెయిర్ వస్తూ ఉంటుంది, చిన్ దగ్గర హెయిర్ వస్తూ ఉంటుంది, సో ఫేషియల్ హెయిర్ వస్తూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, సో అట్లాగే పింపుల్స్ వస్తూ ఉంటాయి, యాక్ని ఫామ్ అవుతూ ఉంటుంది. సో, ఇదంతా కూడా కామన్గా ఉండేది. సో, ఇప్పుడు మనకి నార్మల్గా పొల్యూషన్ వల్ల కూడా చాలా మందికి వస్తుంది. సో, ఈ సింటమ్స్ ఉన్నంత మాత్రం పీసీఓడీ కాదు కామన్గా. సో, మనకి పీరియడ్ సైకిల్ ఎప్పుడైతే లాంగ్ అవుతుందో మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. లేకుంటే మనకి ఇది కాస్త మనకి మీరు అన్నట్టు తర్వాత పీసీఓఎస్గా చేంజ్ అవుతుంది అనమాట. సో, ఎందుకంటే పీసీఓడీ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా మందికి వస్తుంది. సో, అంటే నార్మల్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడము, ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, ఐరన్ డెఫిషియన్సీ, సో ఇవన్నీ కూడా రీజన్ అనమాట పీసీఓడీకి. ఓకే. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా కంట్రోల్ చేయాలంటారు అసలు పీసీఓడీని? ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు? ఆ ఫుడ్ డైట్‌తో మనకి డైట్ రిలేటెడ్ అలా తీసుకొని కోర్స్ లాగా యూజ్ చేసుకుంటే మనకి పీసీఓడీ అనేది తగ్గుతుందా? లేదు కంప్లీట్‌గా మెడికేషన్ మీద ఉండాల్సి ఉంటుందా? సో, పీసీఓడీ అనేది జనరల్గా తగ్గిపోతుంది ఒక 4 months కనుక మనం డైట్ చేయగలిగితే. డైట్ అంటే నార్మల్గా ఏదో కడుపు మార్చుకొని చేయడం కాదు. నార్మల్గా మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక 5 పోర్షన్స్గా డివైడ్ చేసేసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ కాకుండా ఉంటాయి కదా, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇప్పుడు అన్నీ వింటూనే ఉన్నాం కదా. సో, అదొక పోర్షన్ ఉంటుంది. సో, అట్లాగే వెజిటేబుల్ క్వాంటిటీ పెంచుకోవాలి. సో, గ్రీన్ వెజిటేబుల్స్, డార్క్ గ్రీన్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి. సో, అట్లాగే సలాడ్స్, కీరా, క్యారెట్,
సో ఇవి సలాడ్ లాగా తీసేసుకొని ప్రోటీన్ ఐటెం కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడు మన క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి కాబట్టి వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పీసీఓడీని కూడా రివర్స్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు మీరు వెయిట్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే పీసీఓడి ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా? లేదంటే వెయిట్ గెయిన్ అయ్యాక పీసీఓడి వస్తుందా? సో కామన్గా రెండు కరెక్టే. వెయిట్ గెయిన్ అవడం వల్ల పీసీఓడి వస్తుంది అండ్ అట్లాగే పీసీఓడి రావడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. సో కామన్గా అంటే పీసీఓడి తర్వాత వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారు అని అంటే మనకు ఒక 2 months పీరియడ్ సైకిల్ రాకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి టాబ్లెట్లు అనేది ఇస్తారు. మెఫ్తలిన్ అనే టాబ్లెట్ ఇస్తారు. సో అదేంటంటే కామన్గా డయాబెటీస్ వాళ్ళు యూజ్ చేసే టాబ్లెట్ అది. సో డయాబెటిక్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇన్సులిన్ని రిలీజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు అది. సో అది పీసీఓడి గురించి మనం వెళ్ళినప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంది. సో క్రేవింగ్స్ ఎక్కువైనప్పుడు విపరీతమైన ఫుడ్ తినేస్తూ ఉంటాము. దానివల్ల ఓవర్ వెయిట్ అయినప్పుడు పీసీఓడి అనేది ఇంకా పెరిగిపోతుంది. డయాబెటీస్లో కూడా వెళ్ళిపోతాం మనం. సో థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అట్లాగే మీరు ఇంకోటి అంటే కామన్గా మనకి నార్మల్గా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనం ఒక 4 నెలలు కనుక డైట్ ఫాలో అవ్వగలిగితే ఒక 120 days సైకిల్ కనుక మనం చేయగలిగితే కంపల్సరీ దీన్ని మనం తీసేసుకోవచ్చు మన బాడీ నుంచి. ఓకే. ఇప్పుడు టీనేజెస్లో ఉన్న వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడడం అలా ఉంటుంది కదా. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత పీసీఓడి నుంచి అంటే నెక్స్ట్ లెవెల్ అంటే దేనికి ఇంపాక్ట్ పడుతుంది? సో అంటే కామన్గా మనకి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు అడిగేది కదా. సో నార్మల్గా అంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయినాక పీసీఓఎస్గా చేంజ్ అవుతుంది. సో అంటే పాలిస్టిక్ ఓవరీ డిసీజ్ నుంచి సిండ్రోమ్గా చేంజ్ అవుతుంది అనమాట. సో సిండ్రోమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కామన్గా వింటూ ఉంటారు కదా. అంటే ఒక్కసారి దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పొచ్చు. ఒక్కసారి సిండ్రోమ్ మన బాడీకి వచ్చింది అని అంటే దాన్ని ఓవర్కమ్ చేయలేము. పర్మనెంట్గా మనం అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్లో ఉండాలి కంపల్సరీ. ఐయుఐ అని ఐఈఎఫ్ అని కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. సో కానీ డెలివరీ తర్వాత కూడా చాలా మందికి పీసీఓడి వస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో మన బాడీలో పీరియడ్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో మనకి హెప్టోస్టెరాన్ హార్మోన్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ అనేవి ఉంటాయి. థైరాక్సిన్ అనే హార్మోన్ ఈ 2 హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో మనకి స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోయినా సో దీనివల్ల మనం ఓవర్ వెయిట్ అవుతాము. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీరు చూసి ఉంటారు, చాలా మంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ఐరన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. సో వీటన్నిటి మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేయగలుగుతామో ఈ ఇష్యూని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, రమ్మగారు అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. అంటే పీసీఓడి ఎట్లా ఉంటుంది, ఇష్యూస్ వల్ల జరుగుతుంది అనేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.